ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో గగనతలంపై ఇరాన్ ఆంక్షలు విధించింది. భారత విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. ముంబై నుంచి బయలుదేరిన 16 విమానాలను వెనక్కి మళ్లించారు. లండన్ వెళ్లాల్సిన ఓ ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తెల్లవారుజామున ఎయిర్ ఇండియా AIC 129 విమానం లండన్ బయలుదేరింది. 3 గంటల పాటు గాలిలో ఉన్న ఆ విమానం తిరిగి ముంబైకి చేరుకుంది. ఢిల్లీ నుంచి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో గగనతలంపై ఇరాన్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికే పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా ప్రయాణం అవుతున్నాయి. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం భారత వైమానిక రంగంపై పడింది. భారత వైమానిక రంగంపై ఈ ప్రభావం కొంత గట్టిగానే చూపుతుందనే చెప్పొచ్చు. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ తన గగనతలాన్ని ఇతర దేశాల విమానాలకు మూసివేసింది. దీంతో యూరప్, మధ్య ఆసియా, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్లాల్సినటువంటి అనేక విమానాల సర్వీసులను దారి మళ్లించారు. కొన్నింటినైతే వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మన భారతదేశ విమాన సర్వీసులపై కూడా దీని ప్రభావం పడింది. ఇప్పటికే ముంబై నుంచి బయలుదేరినటువంటి 16 విమానాలు దారి మళ్లించారు. కొన్ని విమానాలను అయితే వెనక్కి పిలిపించడం జరిగింది. ముంబై, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి అనేక సర్వీసులు ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి. డొమెస్టిక్ ఎయిర్వేస్ కూడా డొమెస్టిక్ విమానాలు కూడా దీని కారణంగా కొంత ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తలు తగ్గించుకోవాలంటూ భారత్ ఇరు దేశాలకు కూడా సూచించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకి భారత ప్రధాని హితవు పలికారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులపైన భారత విదేశాంగ శాఖ కూడా తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇరాన్ అణుస్థావరాలపైన దాడులు ప్రస్తుత పరిస్థితిని మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. భారతదేశం 2 దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది. ఇరు దేశాలకు కూడా సాధ్యమైనటువంటి మద్దతును అందించడానికి సిద్ధంగా ఉన్నాం. 2 దేశాల్లో రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్లోని భారత పౌరులు కూడా జాగ్రత్తగా ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరు దేశాల మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి భారతీయులను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మంత్రి కొద్దిసేపటి కింద ప్రకటన కూడా చేశారు. ఇజ్రాయెల్ అధికారులు అదేవిధంగా హోమ్ ఫ్రంట్ కమాండ్ సలహా మేరకు ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అక్కడ ఎంబసీ కూడా ఒక ప్రకటన చేసింది. అక్కడ భద్రతా ప్రోటోకాల్ను కట్టుబడి ఉండాలి, అనవసర ప్రయాణాలను నివారించి సురక్షిత ప్రదేశంలో ఉండాలని కూడా రాయబార కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి భారతీయులను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే కృష్ణ, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తమ ఎయిర్ స్పేస్ మూసేయడంతో ఇటు ఎయిర్ ఇండియా కూడా ఒక కీలక ప్రకటన చేసినట్టు సమాచారం అందుతుంది. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డైవర్ట్ చేశాము, ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే కానీ టికెట్స్ రీఫండ్స్ కానీ రీస్కెడ్యూల్ కానీ చేస్తామని ఆఫర్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అవును, ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలు కూడా ఈ యొక్క ప్రకటన చేసింది. ఏదైతే తమకు అనుకూలంగా లేకున్నా లేదా అసౌకర్యంగా ఉన్నా ఎవరైనా ఈ యొక్క ఇరాన్ గగనతలాన్ని మూసివేయడం కారణంగా కొన్ని విమానాలను డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ప్రయాణం కనుక అసౌకర్యంగా ఉంటే వారు తమ ప్రయాణాన్ని విరమించుకోవచ్చు, వాళ్ళ టికెట్లను కూడా రద్దు చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫుల్ రీపేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందంటూ ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలు కూడా కొద్దిసేపు క్రితమే ప్రకటన కూడా చేసింది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. తాజాగా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత కొన్ని కోల్కట్ నుంచి ముంబైకి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానానికి కూడా కొద్దిసేపు క్రితమే కొంత బాంబు బెదిరింపు వచ్చింది.
విమానంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీలో ఈ బాంబే బెదిరింపుకు సంబంధించినటువంటి ఒక నోట్ దొరికింది. వెంటనే ఈ యొక్క విమానాన్ని థాయిలాండ్ కూడా థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అయితే చాలా అప్రమత్తంగా ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలు కూడా కొంత అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్తో పాటు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి విమానయాన సంస్థలు తమ ప్యాసింజర్స్ కి కొంత ముందుగానే అడ్వైజరీలు విడుదల చేస్తోంది. ఎప్పటికప్పుడు తమ ఫోన్లు కూడా చెక్ చేసుకోవాలి, మెసేజ్లను కూడా పంపుతూ ఉన్నాం. ఏదైతే విమానాలకు సంబంధించి డీలర్కి సంబంధించి లేకపోతే రన్వేల మార్పు, విమానాశ్రయాల మార్పు, టెర్మినల్స్ మార్పుకు సంబంధించినటువంటి మెసేజ్లు కూడా పంపుతాం. వాటిని నిశ్చితంగా పరిశీలించి తగిన విధంగా ప్రయాణికులు స్పందిస్తే బాగుంటుందన్న ఒక సమాచారాన్ని కూడా విమానయాన సంస్థలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం భారతదేశ విమానయానం పైన అదేవిధంగా ఇతర రంగాల పైన కూడా పడిందనే చెప్పొచ్చు. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.